श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुश्चान्गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुश्चान्गीतार्थं वक्ष्यामि लेशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः आपादमूलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। శ్రీగురుభ్యో నమః. ఏం చెప్తూ ఉన్నారు? ప్రపంచంలో ఉండేటటువంటి భేద పంచకము దాని గురించి చెప్పారు. జీవ ఈశ్వర జడములు ఈ మూడింటికి ఉండేటటువంటి భేద పంచకం ఐదు రీతులైన భేదము అని చెప్పారు. ఆ భేదం ఎటువంటిది అంటే నిత్యయేవ నోత్పాద్య, అది నిత్యమైనటువంటిది, పుట్టించబడేది కాదు. ఒకవేళ అది పుట్టి ఉంటే నశించేది. ఉత్పాద్యశ్చేత్ నశేదపి, ఒకవేళ అది ఆ భేద పంచకము పుట్టి ఉంటే, దానికి పుట్టుక ఉంటే దానికి నాశం ఉండేది. ఇది నిత్యం గనుక నాశం కానిది. ముక్తిలో కూడా ఈ భేద పంచకం ఉండే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. తర్వాత దాన్నే సమర్థిస్తారు చూడండి తర్వాతి వాక్యంలో. తస్మాదనాదిమానేవ तस्मादनादिमानेव ప్రపంచో భేద పంచకః प्रपञ्चो भेदपञ्चकः విష్ణోః ప్రజ్ఞామితం యస్మాత్ विष्णोः प्रज्ञामितं यस्मात् ద్వైతం న భ్రాంతి కల్పితం. द्वैतं न भ्रान्तिकल्पितम् తస్మాత్ అనాదిమాన్ ఏవ ప్రపంచో భేద పంచకః. తస్మాత్ అంటే ఆ కారణం వల్ల. ఏ కారణం వల్ల? వెనక చెప్పినటువంటి కారణం. అంటే అది ఒకవేళ పుట్టి ఉంటే, భేద పంచకం పుట్టి ఉంటే అది నశించేది. తస్మాత్ అందువల్ల అనాదిమాన్ ఏవ ప్రపంచో భేద పంచకః. అందుకే ఈ భేద పంచకము కలిగిన ఈ ప్రపంచము ఇది అనాదిమాన్ ఏవ, ఇది అనాదిగా ఉన్నదే, దీనికి ఆది లేదు అని. అంత్యము లేదు, ఆది లేదు, నశించదు, పుట్టేది కాదు. అనాదిమానేవ ప్రపంచో భేద పంచకః. ఈ భేద పంచకము 5 భేదములతో కూడిన ఈ ప్రపంచము అనాదిమాన్, అనాది కాలము నుండి ఉన్నదే. ఒకటి. మరొక కారణం ఏమిటి? ఒకవేళ చెప్పొచ్చు ఈ కనిపించేటటువంటి భేదము భ్రాంతి అని చెప్పొచ్చు కదా. అద్వైతులు అదే చెప్పేది. భేదం కనిపిస్తుంది నిజమే, కానీ కనిపించేదంతా సత్యం కాదు కదా. దూరం నుంచి ఆ శుక్తిని చూసి రజతమని భ్రమపడినట్లు, ఒక గవ్వను చూసి అది వెండి అని భ్రమపడినట్లు, లేదా రజ్జు సర్ప భ్రాంతి వలె తాడును చూసి పాము అని భ్రమపడినట్లు, ఉన్నది తాడు కానీ పాము వలె కనబడింది. ఏమిటది? భ్రాంతి. దాన్ని భ్రాంతి అంటాం. అలాగే ఈ ప్రపంచం కనిపిస్తుంది, భేదం కనిపిస్తుంది, కానీ ఇది భ్రాంతి అని అద్వైతులు చెబుతారు. కనుక ఈ భేద పంచకం అనేది నిజమే ఉన్నది, కానీ ఇది కనిపిస్తుంది, కానీ ఇది సత్యం కాదు అని అంటారు. ఇది భ్రాంతి అని అంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది భ్రాంతి కావడానికి శక్యం లేదు. కారణం ఏమిటి అని అంటే
విష్ణోః ప్రజ్ఞామితం యస్మాత్ ద్వైతం న భ్రాంతి కల్పితం. ఈ భేద పంచకం అనేది విష్ణోః ప్రజ్ఞామితం యస్మాత్. యస్మాత్ అంటే ఎందువల్ల అయితే, ఏ కారణం చేత అయితే, విష్ణోః ప్రజ్ఞామితం ద్వైతం. ఈ ద్వైతం అనేది అంటే రెండుగా ఉండేది భేదం అనేది విష్ణోః ప్రజ్ఞామితం. విష్ణోః అంటే భగవంతుని యొక్క, ఆ నారాయణుని యొక్క ప్రజ్ఞామితం. ప్రజ్ఞ అంటే బుద్ధి, జ్ఞానము. దాని చేత మితం, మితం అంటే తెలియబడినది అని అర్థం. భగవంతుడు ఈ భేద పంచకాన్ని తన జ్ఞానముతో చూస్తూ ఉన్నాడు. భగవంతుడు ఈ భేద పంచకాన్ని చూస్తూ ఉన్నాడు. భగవంతుడు చూస్తే ఏమైంది అని అంటే, మనకు భ్రాంతి ఉండొచ్చు. భ్రాంతి ఎవరికి ఉంటుంది? అజ్ఞానం ఉన్న వారికి భ్రాంతి ఉంటుంది. భ్రాంతి కానీ సంశయం కానీ ఎవరికి వస్తుంది? అజ్ఞానం ఉన్న వాళ్ళకు వస్తుంది. కనుక మనకు భ్రాంతి ఉంది కనుక మనకు అలా కనిపించవచ్చు, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టు కనిపించవచ్చు. భగవంతునికి భ్రాంతి గాని సంశయం గాని ఉంటుందా? అతడు సర్వజ్ఞుడు కనుక అతనికి భ్రాంతి లేదు, సంశయం లేదు. ఆ భగవంతుని యొక్క జ్ఞానానికి ఇది విషయమైనది. ప్రజ్ఞామితం, భగవంతుని జ్ఞానము చేత తెలియబడినది. ఇది నా ఎదురుగా పుస్తకం ఉన్నది, ఇది పుస్తకము అనే జ్ఞానం నాకు వచ్చింది. సరే, ఇది దగ్గర ఉన్నది, వెలుతురు ఉన్నది, బాగా కనిపించింది. దూరంగా తాడను చూసి పాము అనుకున్నాను, లేదా పామును చూసి తాడు అనుకున్నాను. ఇది నా దోషం, ఇంద్రియ దోషం, చక్షురింద్రియానికి కలిగిన దోషం వల్ల. అది దూరంగా ఉండొచ్చు, చాలా దూరం ఉన్నా భ్రాంతి కలుగుతుంది, పూర్తిగా దగ్గర ఉన్నా భ్రాంతి కలుగుతుంది. లాంగ్ సైడ్ కావచ్చు, షార్ట్ సైడ్ కావచ్చు. ఆ విధంగా భ్రాంతి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అనే భగవంతునికి, ఎటువంటి దోషము లేని భగవంతునికి, సర్వజ్ఞుడైన భగవంతునికి భ్రాంతి గాని సంశయం గాని ఉండదు. కనుక ఈ ప్రపంచాన్ని భగవంతుడు స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. అంటే ఇది తాను కాదు అని చూస్తూ ఉన్నాడు, భేదముగా చూస్తూ ఉన్నాడు. కనుక భగవంతుని జ్ఞానానికి ఇది విషయమైనది కనుక ఇది భ్రాంతి కావడానికి శక్యం లేదు. ఈ ప్రపంచం గాని, ఈ భేద పంచకం గాని భ్రాంతి కావడానికి శక్యం లేదు. కారణం ఏమిటి? విష్ణోః ప్రజ్ఞామితం, భగవంతుని జ్ఞానము చేత తెలియబడినది కనుక ద్వైతం న భ్రాంతి కల్పితం. ఈ ద్వైతం అనేది భ్రాంతి కల్పితము కాదు, భ్రాంతి చేత కల్పించబడింది. భ్రాంతి కల్పితం అంటే భ్రాంతి చేత కల్పించబడింది. అంటే త్రాడులో పాము భ్రాంతి చేత కల్పితమైంది. పామును కల్పితము అంటారు. ఎందుకు కల్పితం? అది భ్రాంతి వల్ల అది కల్పితమైంది. ఆ విధంగా ఈ ద్వైతం అనేది భ్రాంతి కల్పితం కాదు, అంటే సత్యమైనది అని అర్థం. భగవంతుని చేత, భగవంతుని జ్ఞానానికి విషయమైనది కనుక ఇది సత్యమైనదే, ఇది భ్రాంతి అని చెప్పడానికి లేదు. ఇది ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే అద్వైత పరమార్థోసౌ. అద్వైతః పరమార్థోऽసౌ అద్వైతః పరమార్థోऽసౌ భగవాన్ విష్ణురవ్యయః. భగవాన్ విష్ణురవ్యయః భగవాన్ విష్ణురవ్యయః. మనం కూడా అద్వైతలమే, అద్వైతాన్ని ఒప్పుతాము. అద్వైత ఏమిటి అద్వైతము? ఏ అద్వైతాన్ని మనము ఫాలో అవుతాము అంటే పరమార్థో అసౌ భగవాన్ విష్ణు అవ్యయ. భగవంతుడు అద్వైతుడు. భగవంతుడు అద్వైతుడు అంటే అర్థం ఏంటి? పరమార్థ, పరమార్థమైనటువంటి వాడు భగవంతుడు. అసౌ భగవాన్ విష్ణు అవ్యయ. అవ్యయ అంటే నాశరహితుడైన విష్ణువు, భగవంతుడైన విష్ణువు. ఈ భగవంతుడైన విష్ణువు పరమార్థ అద్వైత. అద్వైత అంటే అర్థం ఏంటి? రెండవది లేనిది అని అర్థం. అంటే భగవంతుని వంటి వాడు ఇంకొకడు లేడు అని అర్థం. భగవంతుడు ఒక్కడే. ఇటువంటి సర్వజ్ఞుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, సకల గుణపూర్ణుడు, సకల దోషదూరుడు, సర్వాంతర్యామి, ఇటువంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? లేదు కదా. అందుకే భగవంతుడు అద్వైతుడు అంటే అతనికి సమానమైన వాడు ఇంకొకడు లేడు అని అర్థం. అద్వైత పరమార్థ అసౌ. అద్వైతం పరమార్థత అని శృతిలో వస్తుందన్నమాట, వేదంలో. అద్వైతం పరమార్థత. దీనికి వారేం చెప్పారు? ఈ అద్వైతమే పరమార్థమైనది.
అంటే జీవబ్రహ్మ ఐక్యమే పరమార్థమైనది అని వారు వ్యాఖ్యానించారు. అందుకు శ్రీమదాచార్యులు అంటున్నారు, అద్వైతం అంటే ఆ అద్వైతం కాదయ్యా, భగవంతునికి సమానమైన వస్తువు ఇంకొకటి లేదు అని దాని అర్థం. అద్వైత పరమార్థో అసౌ భగవాన్ విష్ణు అవ్యయ. పరమార్థం అంటే ఏమిటి? పరమ అంటే అర్థం ఏంటి? దానికి ముందు వివరిస్తూ ఉన్నారు శ్రీమదాచార్యులు. పరమత్వం స్వతంత్రత్వం. పరమత్వం స్వతంత్రత్వం, పరమత్వం స్వతంత్రత్వం, సర్వశక్తిత్వమేవ చ. సర్వశక్తిత్వమేవ చ, సర్వశక్తిత్వమేవ చ, సర్వజ్ఞత్వం పరానందః. సర్వజ్ఞత్వం పరానందః, సర్వజ్ఞత్వం పరానందః, సర్వస్య తదధీనత. సర్వస్య తదధీనత, సర్వస్య తదధీనత, ఇత్యాదయో గుణా విష్ణోః. ఇత్యాదయో గుణా విష్ణోః, ఇత్యాదయో గుణా విష్ణోః, నైవాన్యస్య కథంచన. నైవాన్యస్య కథంచన, నైవాన్యస్య కథంచన. ఇది పరమత్వం. అద్వైతం పరమార్థం అని చెప్పారు కదా. పరమార్థం అంటే అర్థం ఏమిటి అని అంటే, ఈ పరమత్వం, ఈ పరమత్వము అనే గుణము భగవంతునికి ఉన్నది. పరమత్వం అంటే అర్థం ఏంటి అంటే చెబుతూ ఉన్నారు, పరమత్వం ఇజ్ ఈక్వల్ టు, పరమత్వం అంటే అర్థం ఏంటి? స్వతంత్రత్వం, సర్వశక్తిత్వం, సర్వజ్ఞత్వం, పరానందత్వం, సర్వస్య తదధీనత్వం, ఇవన్నీ కలిపి పరమత్వం. పరమ అనే దానికి అర్థం అనమాట. సో పరమ అంటే అర్థం ఏమిటి? మొట్టమొదటిది స్వతంత్రత్వం. స్వాతంత్ర్యం అనేటువంటి గుణం ఎవరికైతే ఉన్నదో అతడు పరమ. స్వాతంత్ర్యం అనే గుణము ఇది ఎవరికి ఉంది? కేవలం భగవంతుడైనటువంటి నారాయణుడికి. పరమత్వం అంటే స్వతంత్రత్వం, ఇది ఒక లక్షణం. సర్వతంత్ర స్వతంత్రుడు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే మొట్టమొదట మనం చెప్పవలసిన లక్షణము స్వతంత్రుడు అనే లక్షణం చెప్పాలి మనం. అంటే అతడే సర్వతంత్ర స్వతంత్రుడు. స్వతంత్ర, తన అధీనంలో తానుంటాడు కానీ పరతంత్రుడు కాడు. అతడు ఎవరి అధీనంలో లేడు. స్వతంత్రుడు, తన అధీనంలో తానున్నాడు, అంతే తప్పనిస్తే ఎవరి అధీనంలో లేడు. ఈ స్వాతంత్ర్యం అనే గుణము ఎవ్వరికి లేదు, కేవలం భగవంతునికి ఒక్కడికే ఉన్నది. అసాధారణమైన గుణం ఇది ఒకటి. ఇక రెండవది సర్వశక్తిత్వమేవచ. సర్వశక్తిత్వం, అన్నింటినీ చేయగలిగిన శక్తి, ఇది భగవంతునికి మాత్రమే ఉన్నది, ఎవరికి లేదు. అన్నింటినీ అంటే అన్నింటినీ కనుక చెప్పినట్టుగా దుర్ఘటత్వం, ఘటన సమర్థుడు. ఏది ఘటించడానికి శక్తి లేదు, సాధ్యం కాదు అని అనుకుంటారో దాన్ని ఘటింపగలిగినటువంటి శక్తి ఉన్నవాడు భగవంతుడు. కనుక అది సర్వశక్తిత్వం, అన్నీ చేయగలిగినటువంటి శక్తి. ప్రపంచము యొక్క సృష్టి, స్థితి, లయ, నియమన, జ్ఞాన, అజ్ఞాన, బంధ, మోక్షములు, ఈ అష్టగుణములు కూడా భగవంతుని వల్లనే కలుగుతాయి ప్రపంచానికి. సర్వశక్తి ఉన్నవాడు కేవలం భగవంతుడు మాత్రమే, ఇది ఒక గుణము. అలాగే సర్వజ్ఞత్వం, సర్వజ్ఞుడు, ఈ గుణము కేవలం భగవంతునికి మాత్రమే. అన్నింటినీ తెలిసి ఉండడం, సర్వజ్ఞ అంటే అన్నింటినీ తెలిసి ఉండడం, ఇది ఎవరికి లేని లక్షణం. ఎవరికి ఈ లక్షణం లేదు. ఈ స్వాతంత్ర్యం గాని, సర్వశక్తిత్వం గాని, ఈ సర్వజ్ఞత్వం గాని, పరానంద, అత్యుత్తమైన, పర అంటే శ్రేష్టమైన ఆనందము, అనంతమైన ఆనందపూర్ణుడు భగవంతుడు. పరానంద, సర్వస్య తదధీనత, సమస్త ప్రపంచం, సర్వస్య అంటే సమస్త ప్రపంచము, తదధీనత ఆ భగవంతుని యొక్క అధీనంలో ఉన్నది, ఇది ఒక గుణం. ఇవన్నీ ఇటువంటివే మొదలైన అనేక గుణములకు భగవంతుడు తాను ఆశ్రయుడై ఉన్నాడు అని చెప్తున్నారు అన్నమాట. చూడండి, ఇత్యాదయో గుణ విష్ణోహో నైవాన్యస్య కథంచన. ఇత్యాదయ, ఇవే మొదలైన, ఇంత మాత్రం కాదు, కొన్నింటిని చెప్పారు ఇక్కడ. ఏమిటి? స్వాతంత్ర్యము, సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, పరానందత్వము, తర్వాత అన్ని కూడా అతని అధీనంలో ఉండడము, ఇవే మొదలైన అనంత గుణములు. స్వాతంత్ర్యము, ప్రాగల్భ్యము, మొదలైనటు సర్వాంతర్యామిత్వము, సకల దోష విదూరత్వము, సకల గుణ పూర్ణత్వము, ఇవే మొదలైన అనంత గుణములకు ఆలవాలము ఆ భగవంతుడు.
కనుక ఇత్యాదయో గుణాః ఇవే మొదలైన గుణములు విష్ణోహో ఆ భగవంతునికి ఉన్నాయి, విష్ణువుకున్నాయి. నైవ అన్యస్య కథంచన. కథంచన అంటే ఏ రీతిగా చూసినా, ఎట్లయినా. నైవ అన్యస్య, అన్యస్య అంటే ఇతరులకు, విష్ణువు కంటే భిన్నులైనటువంటి ఇతరులు ఎవ్వరికీ కూడా నైవ అంటే లేనే లేదు. నా నా ఏవ నైవ అంటే లేనే లేదు. విష్ణువునకు మాత్రమే ఈ గుణములు ఉండేవి, వేరే వారి ఎవ్వరికీ కూడా ఈ గుణములు లేవు. దీన్నే పరమము అని అంటాం. పరమార్థం అంటే ఇది అర్థం. అద్వైత పరమార్థ అంటే ఇటువంటి గుణములు కలిగిన వాడు అద్వైతుడు, అంటే భగవంతుడు మాత్రమే ఇటువంటి గుణములను పొందినవాడు, వేరే ఎవ్వరికి ఈ గుణములు లేవు గనక అద్వైతం పరమార్థత అనే శృతి యొక్క అర్థం ఇది అని శ్రీమదాచార్యులు చెబుతారు. అలాగే మరికొన్ని మాటలు చెప్తారు చూడండి. అభావ పరమద్వైతే. అభావ పరమద్వైతే, అభావ పరమద్వైతే. సంత్యేవ హ్యపరాణితు. సంఖ్యేవ హ్యపరాణితు, సంఖ్యేవ హ్యపరాణితు. శృతికి వారు ఏమర్థం చెప్తారు? అద్వైతం పరమార్థత అని అంటే ఆ అద్వైతమే పరమార్థమైనది, సత్యమైనది, ద్వైతము కాదు అని అర్థం చెబితే అందుకు అంటున్నారు, కాదు నాయన, భగవంతుడు అద్వైతుడు అని చెప్పి అభావ పరమద్వైతే, ఇక రెండవది లేదు అని శృతిలో వస్తుంది. అద్వైతం పరమార్థము రెండవది లేదు అంటే కేవలం ఐక్యమే ఉన్నది, ఇక రెండవ వస్తువు లేదు అని అర్థం వారు చెప్తారు. అందుకు శ్రీమదాచార్యులు అంటారు, ఆ అర్థం కాదు నాయన, భగవంతునికి సమానమైన వస్తువు మరొకటి లేదు అని అర్థం తప్పనిస్తే భగవంతుడు తప్ప ఇంకొక వస్తువే లేదు అని అర్థం కాదు. అర్థమైందా? భగవంతుడికి సమానమైన వస్తువు లేదు అని ఆ శృతి తాత్పర్యమే తప్పనిస్తే భగవంతుడు తప్ప అసలు వేరే ప్రపంచమే లేదు, ప్రపంచమే మిథ్యా అని అర్థం కాదు. అభావ పరమద్వైతే. అభావము అంటే లేదు, ఏం లేదు, పరమద్వైతే ఆ పరమమైనటువంటి ద్వైతము అంటే రెండవ వస్తువు, శ్రేష్టమైన వెనక చెప్పినటువంటి పరమ అనే పదానికి ఏ గుణాలు చెప్పారో, పరమ అనే పదము ఏ గుణాలను చెబుతుందో అటువంటి పరమత్వం కలిగిన సకల గుణపూర్ణుడైనటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు, అది దాని అర్థం. అభావ పరమద్వైతే. పరమద్వైతం అంటే పరమ గుణం కలిగిన రెండవ వస్తువు అభావ లేదు అని అర్థం. అంతే తప్పనిస్తే సంత్యేవహి అపరాణితు. అపరాణి అంటే వేరే వస్తువులు, వేరే వస్తువులు సంత్యేవ అంటే ఉండనే ఉన్నాయి, వేరే వస్తువులే లేవు అని అర్థం కాదు. వేరే వస్తువులు ఉండనే ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి. లక్ష్మీ నుండి మొదలు చేసుకున్న సమస్త చేతన సముదాయం ఉన్నది, అనంత జీవరాశులు ఉన్నాయి, అనంత జడ పదార్థములు ఉన్నాయి, ఏవి లేవని కాదు, అన్నీ ఉన్నాయి. కానీ ఈ పరమ గుణం కలిగినటువంటి ఇంకొక వ్యక్తి లేడు అని దాని అర్థం తప్పనిస్తే, అసలు వేరే వస్తువే లేదు అని కాదు. ఇది ఆ శృతి యొక్క అర్థము అని చెప్పి ఆ శృతి చెప్పే మరొక అర్థాన్ని వివరిస్తారు. వికల్పో వినివర్తేత. వికల్పో వినివర్తేత, వికల్పో వినివర్తేత. కల్పితో యది కేనచిత్. కల్పితో యది కేనచిత్, కల్పితో యది కేనచిత్. వికల్పో వినివర్తేత. వికల్ప అంటే ఈ భేదము, వినివర్తేత అది నశింపబడేది. వినివర్తేత అంటే అది నశించేది ఎప్పుడు? కల్పితో యది కేనచిత్. యది ఒకవేళ, కేనచిత్ అంటే ఎవరితో ఒకరి చేత, కల్పిత అది కల్పింపబడి ఉన్నచో, ఎవరో ఒకరు ఈ భేదాన్ని తయారు చేసి ఉంటే, ఎవరో ఒకరు ఈ భేదాన్ని కల్పించి ఉంటే అప్పుడు ఈ భేదము వినివర్తేత నివారింపబడేది. కానీ అలా లేదు, ఎవరు కల్పించలేదు, ఇది స్వాభావికమైనది, అనాది కాలం నుండి ఉండేది, అనంత కాలం వరకు ఉండేది కనుక దీన్ని ఎవరు పుట్టించలేదు, ఇది నశించదు కనుక ఈ ద్వైతం అనేది సత్యమైనది, అభేదం ఇందులో ఎక్కడా లేదు అని చెబుతారన్నమాట. అందుకే ఈ అద్వైతం అనేటటువంటిది, అంటే అద్వైత శబ్దానికి ఏమర్థము, వారి అద్వైతుల ప్రకారంగా భగవంతుడొక్కడే సత్యము, మిగిలిన ప్రపంచమంతా మిథ్యా, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య,
జీవో బ్రహ్మైవ నాపరహ అనేది వాళ్ళ సిద్ధాంతం. ప్రధానంగా ఏమని చెప్తారు? బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అని. అంటే బ్రహ్మ ఒక్కడే సత్యము, ప్రపంచము మిథ్యాభూతమైనది, ఈ జీవుడే ఆ పరబ్రహ్మ. ఇవి మూడు ప్రధానమైనటువంటి మాటలు వాళ్ళవి, సిద్ధాంతం అన్నమాట. దీన్ని అద్వైతము అని వాళ్ళు అంటారు. అటువంటి అద్వైతము ఈ జ్ఞానులు ఎన్నటికీ ఒప్పరు అని చెప్తూ ఉన్నారు ముందు. అద్వైతం జ్ఞానినాం పక్షే అద్వైతం జ్ఞానినాం పక్షే అద్వైతం జ్ఞానినాం పక్షే న తస్మాత్ విద్యతే క్వచిత్. న తస్మాత్ విద్యతే క్వచిత్ న తస్మాత్ విద్యతే క్వచిత్. తస్మాత్ అంటే ఆ కారణం వల్ల, అంటే పైన చెప్పిన ఎన్ని కారణాలు ఉన్నాయి కదా, ఈ అన్ని కారణాల వల్ల అద్వైతం జ్ఞానినాం పక్షే న విద్యతే క్వచిత్. క్వచిత్ అంటే ఎక్కడ కూడా ఈ అద్వైతం అనేది, వారు చెప్పేటటువంటి అద్వైతం అనేది జ్ఞానినాం పక్షే, జ్ఞానుల యొక్క పక్షంలో, జ్ఞానుల యొక్క దృష్టిలో, నా విద్యతే క్వచిత్. న విద్యతే అంటే లేదు, విద్యతే అంటే ఉన్నది, న విద్యతే అంటే లేదు అని అర్థం. జ్ఞానుల పక్షంలో, జ్ఞానుల దృష్టిలో అద్వైతం అనేది ఎక్కడ లేదు, పైన చెప్పినటువంటి కారణాల వల్ల. పైన చెప్పిన ఆ శృతికి ఈ విధంగా అర్థం ఉండడం వల్ల జ్ఞానుల పక్షంలో ఎన్నటికీ అద్వైతం అనేది సంభవము కాదు. ఇత్యాది శృతిభ్యః ఇత్యాదిశ్రుతిభ్యః ఇత్యాదిశ్రుతిభ్యః అర్థాంతరస్యైవ అవగతత్వాత్. అర్థాంతరస్యైవ అవగతత్వాత్ అర్థాంతరస్యైవ అవగతత్వాత్. చెప్పినటువంటి వారు ఉదహరించిన ఏ శృతులైతే ఉన్నాయో, వారు అద్వైతులు కొన్ని శృతులను చెప్పి ఈ శృతులలో అద్వైతం చెప్పబడింది అన్నారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, తర్వాత నేహ నానాస్తి కించన, తర్వాత ఈ ప్రపంచో యది విద్యేత, ఇటువంటి శృతులను ఉదహరించి ఇక్కడ అద్వైతం చెబుతూ ఉన్నారు అన్నందుకు శ్రీమదాచార్యులు ఆ శృతులన్నింటినీ విమర్శించి, వెనక ముందు చూడండి నాయన, వాక్యాలను చూడండి, ఎక్కడ అద్వైతము యొక్క సంభవమే లేదు అని నిర్ణయించి ఆ శృతులకు ఏమని అర్థం చెప్పాలి అని ముందు వెనకల ఆలోచించి దానికి సమన్వయం అయ్యేటట్లుగా తాత్పర్యాన్ని చెప్పారు. కనుక ఇత్యాది శృతిభ్య, అయినా మీరే ఉదాహరించినటువంటి శృతులన్నింటి వల్ల కూడా అర్థాంతరస్యైవ అవగతత్వాత్, వారు చెప్పిన అర్థం ఏమిటి? శృతులను ఉదాహరించి ఈ శృతులలో అద్వైతం చెప్పబడుతోంది అని వారంటే, శివదాచార్యులు అంటున్నారు ఈ శృతులన్నింటి వల్ల తెలియబడేది ఏంటి అంటే అర్థాంతరస్యైవ, మీరు చెప్పే అర్థం కాకుండా అర్థాంతరము అంటే వేరే అర్థము, దేశాంతరం ఉన్నట్లు. దేశాంతరం అంటే వేరే దేశము, ఆ విధంగా అర్థాంతరము అంటే వేరే అర్థము అని. అర్థాంతరస్యైవ అవగతత్వాత్, మీరు చెప్పిన శృతులను బాగా ముందు వెనకలు ఆలోచిస్తే, విమర్శించినప్పుడు మీరు చెప్పిన అర్థం కాకుండా అర్థాంతరమే అంటే అద్వైతం కాకుండా ద్వైతమే ఇక్కడ తెలుస్తోంది. అవగతత్వాత్ అంటే తెలియబడుతోంది అని అర్థం. మీరు చెప్పిన అద్వైతం కాకుండా దానికి అర్థాంతరమైన భేదమే అక్కడ కనిపిస్తూ ఉన్నది, కానీ అద్వైతం అక్కడ కనబడటం లేదు అని నిర్ణయిస్తారన్నమాట. అర్థమైంది కదా? సంత్యేవ హ్యపరాణి. సంత్యేవ హి అపరాణితు. ఇక్కడ ఆ శృతికి అర్థం చెప్పేటప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? అద్వైతం పరమార్థత అంటే అద్వైతమే సత్యము, మిగిలిన ఏ వస్తువు లేదు అంటే ప్రపంచము మిథ్య అని ఆ శృతికి అర్థం చెబితే, శివదాచార్యులు ఏమన్నారు? అలా కాదయ్యా, అభావ పరమద్వైతే, ఏది లేదు అంటే అర్థం ఏమిటి? భగవంతునికి సమానమైన వస్తువు లేదు అని అర్థం, అంతే తప్పనిస్తే వేరే వస్తువే లేదు అని కాదు. వస్తువులన్నీ ఉన్నాయి. సంత్యేవ, సంతి అంటే ఉన్నాయి, సంత్యేవ అంటే ఉండనే ఉన్నాయి. ఏమిటి? అపరాణి. సంత్యేవ హి అపరాణి, అపరాణి అంటే ఇతరములైనవి, ఇతరమైన వస్తువు అని అర్థం. భగవంతుని కంటే భిన్నమైన వస్తువులు ఉండనే ఉన్నాయి, ఏవి లేవు అని అర్థం కాదు. ప్రపంచము మిథ్యా అని అర్థం కాదు. భగవంతుని కంటే భిన్నమైన
అనేక వస్తువులు ఉండనే ఉన్నాయి అని అర్థం. మరి లేదు అంటే ఏమి లేదు అంటే భగవంతునికి సమానమైన వస్తువు లేదు అని అర్థం అంతే. అసలు పదార్థాలే లేవు అని అర్థం కాదు అని. తర్వాత ముందు ఈ ఆ, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక మృత్పిండం యొక్క జ్ఞానం వల్ల ఇతర అనేక మృన్మయ పదార్థాల యొక్క జ్ఞానం కలుగుతుంది అని మొట్టమొదట 3 దృష్టాంతాలు ఇచ్చారు కదా. ఆ ఏక మృన్మయ మృత్పిండ జ్ఞానేన సర్వం మృన్మయం విజ్ఞాతం స్యాత్. అలాగే నఖని కృంతనం యొక్క దృష్టాంతం చెప్పారు. ఆ విధంగా దానిలో ఆ శృతులకు వేరే అర్థాలు శ్రీమదాచార్యులు చెప్పారు. చెప్పి ఒకవేళ అద్వైతం ప్రకారంగా అర్థం చెబితే ఆ శృతిలో ఉండే అనేక పదాలకు వైయర్థం అనే దోషం కలుగుతుంది. అంటే వ్యర్థంగా ఆ మాటలు వాడినట్లు అవుతుంది. వేద ప్రకారంగా అర్థం చెప్పడానికి పోతే ఆ శృతిలో ఉండే అనేక పదాలు వేస్ట్ అయిపోతాయి, వ్యర్థమైపోతాయి అన్నమాట. కనుక ద్వైత ప్రకారంగా అర్థం చెబితేనే, శ్రీమదాచార్యుడు చెప్పినట్లు అర్థం చెబితేనే ఆ వేదానికి సార్థక్యం, ప్రతి పదానికి సార్థక్యం చేకూరుతుంది. అద్వైత ప్రకారంగా అర్థం చెబితే కొన్ని పదాలకు వైయర్థ దోషం కలుగుతుంది. మరి శృతియే వైయర్థం అంటే పెద్ద దోషం కదా. వేదములో ఉండే కొన్ని పదాలు వ్యర్థంగా ఉపయోగించారు అని అంటే పెద్ద దోషం అయిపోతుంది. అపౌరుషమైన వేదానికి మనమే దోషం చెప్పినట్లు అవుతుంది. కనుక ఏ విధంగా అద్వైత ప్రకారంగా అర్థం చెబితే ఆ పదాలకు వైయర్థ దోషం వస్తుంది అనేది ముందు తాత్పర్యంలో చెబుతారు.